హలో విజయలక్ష్మి వీడియోస్ అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారు. అందరూ మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఏంటంటే చాలా రోజుల నుంచి మా పిల్లలు ఫ్రెండ్స్ అంటున్నారు, ఆంటీ మీరు బిర్యానీ బాగా చేస్తున్నారు కదా ఆంటీ, మాకు కూడా వీడియో పెడితే మేము మమ్మీ కూడా వీడియో చూసి నేర్చుకుంటారు ఆంటీ, ప్లీజ్ ఆంటీ పెట్టండి ఆంటీ అన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎలా తెలుసు నేను బిర్యానీ చేస్తాను అది అంటే, ఆ పిల్లలతో పాటు వస్తూ ఉంటారండి. ఆదివారం పూట సరదాగా ఆడుకొని భోజనం చేసి వెళ్తుంటారండి. వాళ్ళు టేస్ట్ చేశారనమాట పిల్లలు. చాలా బాగుందంటే వీడియో పెట్టండి అంటే మమ్మీ వర్క్ చేస్తారంటే ఒకసారి ఫోన్లో మాట్లాడి చెప్పాను. వాళ్ళ మమ్మీ ఏమన్నారంటే ఫోన్లో కాదండి ఒకసారి చేసి చూపించండి, మాకైతే అర్థం అవ్వట్లేదు, మీరు ఎలా చేస్తారో చేసి మేము చూసి నేర్చుకుంటామండి అని చెప్పారు. అలాగేలేండి చేస్తానన్నాను, కానీ చాలా రోజుల నుంచి అలాగే అనుకుంటున్నాను చెప్దామనేసి ఎప్పుడు అవ్వట్లేదండి. ఈరోజు అయితే కొంచెం ఫ్రీగా ఉన్నాను కాబట్టి నేను బిర్యానీ ఎలా చేస్తానో నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే అంటే నా చేతితో ఎందుకు అని అన్నానంటే, ఇప్పుడు పప్పే వండామనుకోండి, నా చేతితో ఒక టేస్ట్ వస్తుంది, అమ్మ చేతితో ఒక టేస్ట్ వస్తుంది, అత్తయ్య గారి చేతితో ఒక టేస్ట్ వస్తుంది. అలాగనమాట ఒక్కొక్కరి చేతి స్టైల్ ఒకలా ఉంటుంది. కాబట్టి నా చేతి స్టైల్లో ఈ చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బిర్యానీకి ఏమేమి సామాన్లు కావాలో చికెన్ బిర్యానీకి అవన్నీ ఏంటో చూపిస్తానండి, చూడండి. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే, మనం ఎంత బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నాం అంటే, నేనైతే 1/2 కిలో బియ్యానికి చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇదిగోండి 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. దీంట్లో ఏమేమి వేసానో మీకు అన్నీ చెప్తుంటాను. ప్యాకెట్ పెరుగు తీసుకోవాలండి, కొంచెం ఉంచేసి మొత్తం పెరుగంతా వేసేయాలి. నెక్స్ట్ ఒక నిమ్మకాయ తీసుకోవాలి, నిమ్మకాయ అంతా పడుతుందండి, దాన్ని కట్ చేసి చక్కగా పిండేయాలి, దాని రసం అంతా దీంట్లో వేసేయాలి. నెక్స్ట్ చికెన్ మసాలా, నెలకు సరిపడా చికెన్ మసాలా కొనుక్కుంటాను కాబట్టి 1 స్పూన్ చికెన్ మసాలా అయితే సరిపోద్దండి. తర్వాత నేను ఇంట్లోనే తయారు చేసుకున్న జీలకర్ర ధనియా పౌడర్ అండి, ధనియాలు బాగా వేయించిన తర్వాత మిక్సీ కొట్టుకున్న మసాలా అండి. బిర్యానీ చేసుకోవాలంటే కంపల్సరీగా ఇది ఉండాలండి. ఇది వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇది కూడా 1 స్పూన్ అయితే సరిపోద్దండి, ఇది వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఏంటంటే ఒక 10 రూపాయలు పుదీనా కట్ట, ఒక 10 రూపాయలు కొత్తిమీర కట్ట. కొత్తిమీర కట్ట తీసుకుంటాను కదండి, దాంట్లో కొంచెం కొత్తిమీర మాత్రం పక్కన పెట్టుకుంటాను, ఎందుకంటే పైన జల్లడం కోసం అనేసి. ఈ బియ్యం ఏం చేయాలంటే, బిర్యానీ చేయడానికి అరగంట ముందు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని పెట్టుకున్న తర్వాత మనం బిర్యానీకి ప్రిపేర్ చేసుకోవాలి. కనీసం ఒక అరగంట అయినా కూడా ఈ బియ్యం అనేవి నానాలి. నానితేనే బియ్యం కూడా చక్కగా పొడుగ్గా అవి మనం రైస్ వండుకునేటప్పుడు చక్కగా స్మూత్ గా ఉంటది, లేదంటే గట్టి గట్టిగా అలా ఉంటది. అలా కాకుండా మనం రెస్టారెంట్ స్టైల్లోని చక్కగా స్మూత్ గా బిర్యానీ అయితే తినడానికి హ్యాపీగా అనిపిస్తుంది. హెవీగా మనం మసాలాలు గట్టి మనం ఎక్కువ వేసేసుకుంటే హెవీ అనిపిస్తుంది. మనం చూడండి, హోటల్కి వెళ్ళి మనం బిర్యానీ తిన్నాం అనుకోండి, ఇంత తిన్నామంటే మన పొట్టంతా నిండిపోయి హెవీ అయిపోద్ది. అలా కాకుండా మనం ఎక్కువ మసాలా అయితే వేసుకోవట్లేదు, మన ఇంట్లో ఉన్నవి మాత్రమే వేసుకొని చక్కగా చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తానో అవన్నీ మీకు చూపిద్దాం, పదండి. చేపలతో నీళ్ళు ఏంటని మీరు అనుకోవచ్చు. ఇదేంటంటే మనం అన్నం బిర్యానీ చేయాలంటే పక్కన రైస్ అనేది ఉడికించుకోవాలి. బిర్యానీ అంటే మన చికెన్ బాయిల్ అవుతున్న కొలది మనకి ఇక్కడ వాటర్లోని బియ్యం కూడా ఉడుకుతూ ఉండాలి. కాబట్టి దాంట్లో మనం వేసుకోవాల్సిన వస్తువులు ఏంటంటే, ఒక 3 బిర్యానీ ఆకులు వేసానండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక పువ్వు, 2 చెక్కలు, ఒక ఇలాచి, కొంచెం జీలకర్ర వేసానండి. అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 3 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం ఆయిల్ అనమాట. 1 స్పూన్ అంటే రైస్ అనేది విడివిడిగా ఉంటుందండి. 1 స్పూన్ ఆయిల్ వేయడం వల్ల ఈ వాటర్ అనేది మనం మరిగించుకొని బాగా మరిగిన తర్వాత రైస్ అనేది దీంట్లో యాడ్ చేయాలి. అది వాటర్లో అన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ తెపాలతో మనం ఈ వాటర్ని పొయ్యి మీద పెట్టుకుందాం. ఆల్రెడీ మనం ఒక అరగంట ముందు బియ్యం అయితే నానబెట్టుకున్నాం కదండి, ఇవ్వండి బియ్యం అయితే నానబెట్టుకున్నాం. బియ్యం కూడా నానేయి ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ అనేది వేసుకుంటాం. దీంట్లోనే ఇంకేమీ వేసుకోలేదు కదండి, మనం చికెన్ కి వండుకోవాలంటే ఏమి వేసుకోలేదు కదా. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసుకుందామండి. మనం కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. అంటే ఇవ్వండి ఆయిల్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఈ వస్తువులన్నీ నేను చూపించాను కదండి, ఇవన్నీ మనం ఇప్పుడు ఈ ఆయిల్లోని వేసేద్దాం. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దంచుకున్నాం కదా ఫ్రెష్ది, అది కూడా మరీ మెత్తగా దంచకూడదండి, కొంచెం కచ్చాబిచ్చుకుంటేనే బాగుంటది అనమాట. ఇప్పుడు ఇవి వేగుతుండాలండి. ఇవి వేగాలంటే మనం గరిటె తీసుకుందాం.
వేసుకున్నాం కదా పైకి. తర్వాత మనం పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదండి, అవి కూడా వేసేద్దాం. ఆనియన్స్, కొంచెం కలుపుదాం. ఇప్పుడు ఇప్పుడైతే చక్కగా ఆనియన్స్ టమాటా అన్ని ఫ్రై అయ్యాయి కదండి, బాగా వేగాయి. దాంట్లో మనం చికెన్ వేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా మార్నింగ్ ఈ చికెన్ ని, దీంట్లో ఇప్పుడు వేసుకుందాం. చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. ఇంకా ఇందులో వాటర్ కానీ ఏమీ ఉండకూడదు, చక్కగా దగ్గరికి అయిపోవాలన్నమాట. చక్కగా ఇదంతా దగ్గరికి ఊడ్చేసుకుందాం. వేసుకుందాం. ఉల్లిపాయలు అన్ని పైకి చక్కగా వచ్చేటట్టుగా చక్కగా కలుపుకుందామండి. చక్కగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఓకేనండి, అలాగా మూత పెట్టుకుందాం. ఇలా వాటర్ చూసుకుందాం, వాటర్ మరిగిందా లేదా. ఇంకా వాటర్ అయితే మరగలేదు. మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. బాయిల్ అయిందండి, దీంట్లో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది మనం వేసేద్దామండి. రైస్ అంతా వేసిన తర్వాత ఒక్కసారి కలిపి చూసుకుందాం. ఇది కొంచెం బాగా బాయిల్ ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే ఉడికిందో లేదో మనకు తెలిసిపోతుంది. అప్పుడు మనం వాచ్ చేసుకోవాలన్నమాట, వాటర్ అంతా వాచ్ చేయాలి. అలాగే చికెన్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం అండి. చికెన్ కూడా ఇంకా ఆయిల్ వాటర్ అది ఉంది, అంటే దాని నీరు అలా చిమ్ముతుంది కదా, అదేనండి. కొంచెం దగ్గర కావాలి బాగా. ఈ అన్నం ఉడికేసరికి దగ్గరికి అయిపోద్ది, లేకపోతే కలుపుకోకపోతే అడుగు పట్టేస్తుందండి. అందుకని కొంచెం కొంచెం చెక్ చేస్తారు. అలాగే ఇప్పుడే మనం ఉప్పు కూడా టేస్ట్ చూసేద్దాం. ఉప్పు అన్ని సరిపోయిందండి, కారం అన్ని సూపర్ గా ఉందండి. కూర దగ్గర కవ్విన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాం. పొడుగ్గా అయింది, అన్నం కూడా ఉడికింది, కాబట్టి ఇప్పుడు మనం అన్నం అని ఓర్చేసుకుందాం. మీ దగ్గర ఇలాంటి కన్నాల జిబ్బు కానీ ఉందనుకోండి, వార్చుకోవడానికి ఏంటంటే చాలా ఈజీగా ఉంటది అనమాట. ఫస్ట్ ముందు కొంచెం వాటర్ని ఇలా ఉంచేద్దాం. మా వంటగది చిన్నదండి, అందువల్ల ఏంటంటే ఒకరు వంట చేస్తే ఇంకోటి తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటది. ఇంత ఇబ్బందిలో కూడా మీకు వీడియో పెడుతున్నానండి. కన్నా ఊరిపోయింది, పక్కన పెట్టుకుందాం. చికెన్ దగ్గరికి అయ్యింది కదా, ఈ చికెన్ కూడా దగ్గరికి అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ చికెన్ ఏంటంటే మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఎందుకంటే మనం అన్నం మీద ఒక్కొక్క లేయర్ కింద వేసుకుంటే బాగుంటుంది. ఉందండి, కాలిపోతుంది. ఇప్పుడు అలా వేసాం కదండి రైస్ ని. ఇప్పుడు దాని మీద మళ్ళీ మనం చికెన్ ఇలా వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, మళ్ళా దానిపైన కూడా మళ్ళీ రైస్ వేసుకోవాలి. వల్ల ఏంటంటే పొడి పొడిగా ఉంటుంది, రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. చెప్పాలి బాగుంది కదండి, మా అమ్మ ఇచ్చిందండి. నా దగ్గర తెప్పాలు ఉంది కానండి, చాలా చిన్నది, అది అవ్వట్లేదు అనమాట. అంటే 1 గ్లాస్ బియ్యం అలా వండుకోవడానికి. ఇది అనుకోండి కనీసం 2 కేజీలు రైస్ అయినా మనం చక్కగా ఈజీగా వండివచ్చు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకో లేయర్ వేసుకున్నాను రైస్ అండి. మొత్తం వేస్తానండి. ఇలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. తర్వాత మిగతా ఇంకా మనకు బ్యాలెన్స్ ఉండిపోయింది కదా రైస్, ఇప్పుడు రైస్ మొత్తం వేసేస్తాను కదండి. ఇప్పుడు దీని మీద ఏం చేయాలో చూపిస్తాను. మనం ఇందాక ఉంచుకున్నాం కదా కొత్తిమీర, ఆ కొత్తిమీరని కొంచెం ఇలా వేసేస్తున్నాం. అదిగోండి వేస్తాను. అలాగే ఎప్పుడైనా బిర్యానీ అంటే కొంచెం నెయ్యి వేసుకుంటే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే నెయ్యి కొంచెం వేసుకుంటున్నానండి. ఇది కూడా 10 రూపీస్ ప్యాకెటే, ఎక్కువే అవసరం లేదు. 10 రూపీస్ ప్యాకెట్ అయితే మనకు సరిపోద్ది. మొత్తం వేస్తానండి. ఇప్పుడు చక్కగా అంటే దీని మీద బరువైన వస్తువు ఏదైనా పెట్టాలి, దాని మీద ఒక పక్కన పెట్టాను. ఇదిగోండి, ఇంకా మనకి గ్యాప్ ఏముండదు, చక్కగా బాయిల్ అయిపోద్ది. ఒక పావు గంట తర్వాత చూస్తే గుమ్మగుమ్మలాడే బిర్యానీ రెడీ అయిపోద్ది. మీకు చూపిస్తానండి ఎలా ఉంటుందో.
టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. A few moments later. ఇప్పుడు ఒక్కసారి కలుపుదాం. అబ్బా స్మెల్ అయితే సూపర్ గా ఉందండి. మంచి స్మెల్ వస్తుంది మమ్మీ బిర్యానీ. ఇప్పుడే తినాలనిపిస్తోంది. టేస్ట్ ఎలాగుందో మా పాప చెప్పింది కదా, తిని కూడా చెప్తాం. మోక్ష పెడతాను నీకు. రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మా పాపకు వేస్తున్నానండి. టేస్ట్ చూసి చెప్పమ్మా. సూపర్ మమ్మీ. ఎలా ఉంది? ఇప్పుడు ఈ బిర్యానీలోని ఏం చేయాలంటే చక్కగా ఒక ఉల్లిపాయ ముక్క, ఒక నిమ్మకాయ ముక్క, లైట్ గా కొత్తిమీర జల్లుకొని తింటే సూపర్ గా ఉంటదండి చికెన్ బిర్యానీ. ఇంత కష్టపడి చేశాను కదండి, కొంచెం టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్ గా ఉంది. మసాలాలు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయండి. అన్ని సరిపోయి, ఉప్పు కూడా అంతా సరిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.